అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 25వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రాణ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కోరికలు నెరవేరడం, శ్రమ ఫలిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. చంద్రబలం మాత్రమే సహకరిస్తుంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. తోటివారిని కలుపుకుని పోతే ఇబ్బందులు తెరిచేరవు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. అనారోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు. ప్రారంభించేటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. అలసట తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. సహజోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుజన ప్రీతి ఏర్పడుతుంది. అంతా అనుకూలంగా ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. వ్యాపారంలో అనుకూలత బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తే విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని తెరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన శుభ ఫలితాలు వెలువడడం. ప్రారంభించినటువంటి పనులు అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చు
ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన ఉద్యోగాలు అంచనాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా వ్యాపారం మరింత పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది. ధన వ్యవహారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ధన వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని నేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగడం, ఎటువంటి పరిస్థితులైనా మనోధైర్యాన్ని కోల్పోరాదు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.